ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు కోర్టులో కేజ్రీవాల్ ఆధారాలను బయటపెడతారంటూ సునీత కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. మద్యం కుంభకోణం డబ్బు ఎక్కడుందో కూడా చెబుతారంటున్నారు సునీత. రేపు కోర్టుకు కేజ్రీవాల్ వాంగ్మూలం ఇవ్వబోతున్నారు. కేజ్రీవాల్ కోర్టులో ఏం చెప్పబోతున్నారు? కేజ్రీవాల్ స్టేట్మెంట్తో కవిత భవితవ్యం ఎలా మారబోతోంది? కేజ్రీవాల్ ఇంకా ఎవరెవరి పేర్లను బయటపెట్టనున్నారు? మొత్తం మీద ఈ అంశం సంచలనం రేపుతోంది, ఉత్కంఠ రేపుతోంది. కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు మరింత బలం చేకూరుస్తున్నాయి. సునీత కేజ్రీవాల్ ఈ అంశంపై ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. जी को संदेश भेजा था कि लोगों के पानी और सीवर की समस्याओं का समाधान किया जाए। बताइए क्या गलत किया? लोगों की समस्याओं का समाधान तो होना ही चाहिए। इस बात पर भी केंद्र सरकार ने आपके सीएम पर केस कर दिया। क्या ये लोग दिल्ली को तबाह करना चाहते हैं? क्या ये लोग चाहते हैं कि लोग अपनी समस्याओं से जूझते रहें? इस बात से अरविंद जी को बेहद पीड़ा हुई है। अरविंद जी ने मुझे एक बात और कही। इस सो कॉल्ड शराब घोटाले की जांच में ईडी ने पिछले 2 साल में 250 से ज्यादा रेड मार लिए। वो इस सो कॉल्ड शराब घोटाले का पैसा ढूंढ रहे हैं। अभी तक किसी भी रेड में एक पैसा नहीं मिला। मनीष जी के यहां रेड मारी, संजय सिंह जी के यहां रेड मारी, सत्येंद्र जैन जी के यहां रेड मारी, एक भी पैसा नहीं मिला। हमारे यहां रेड मारी, मात्र 73,000 रुपए मिले। तो वो इस सो कॉल्ड शराब घोटाले का पैसा है कहां? अरविंद जी ने कहा है कि इसका खुलासा वे 28 मार्च को कोर्ट के सामने करेंगे। सारे देश को सच सच बताएंगे कि इस सो कॉल्ड शराब घोटाले का पैसा है कहां। उसका सबूत भी देंगे। अरविंद जी बहुत सच्चे, देशभक्त, निडर और साहसी व्यक्ति हैं। उनकी लंबी आयु, सेहत और सफलता की कामना करना। उन्होंने कहा है, मेरा शरीर जेल में है लेकिन आत्मा आप सबके बीच है। आंखें बंद करो, मुझे अपने आसपास महसूस करोगे। जय। లిక్కర్ స్కామ్కు సంబంధించి కేజ్రీవాల్ రేపు కోర్టులో ఆధారాలను బయటపెడతారంటున్నారు ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్. మద్యం కుంభకోణం డబ్బు ఎక్కడుందో కూడా చెబుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు కోర్టుకు కేజ్రీవాల్ వాంగ్మూలం ఇవ్వబోతున్నారు. కేజ్రీవాల్ కోర్టులో ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు ఇదే ఉత్కంఠ కొనసాగుతుంది. రామకృష్ణ జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, రేపు కోర్టులో కేజ్రీవాల్ ఎలాంటి వాంగ్మూలం ఇవ్వబోతున్నారు? కేజ్రీవాల్ స్టేట్మెంట్తో ఎమ్మెల్సీ కవిత భవితవ్యం ఎలా మారబోతుంది? ఇంకా ఎవరెవరి పేర్లను బయటపెట్టే అవకాశం ఉంది? ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రేపు కోర్టులో అన్ని విషయాలు బయట పెడతారు. మద్యం కుంభకోణానికి సంబంధించినట్టు ఆయన భార్య సునీత కేజ్రీవాల్ చేసినటువంటి ఒక వీడియో సందేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది, చర్చనీయాంశంగా మారింది. మరి అరవింద్ కేజ్రీవాల్ అన్ని విషయాలు మార్చి 28న గురువారం కోర్టులో చెప్తారంటూ ఆమె చేసిన ప్రకటనతో ఒక్కసారి రాజకీయ వర్గాల్లో ఆందోళన స్టార్ట్ అయింది. ఈ కేసుకు సంబంధించి అన్ని వాస్తవాలను ఆయన న్యాయమూర్తి ముందు వెల్లడిస్తారని పేర్కొన్నారు. ఈ కుంభకోణం డబ్బులు ఎక్కడున్నాయనే వివరాలతో పాటు పూర్తి ఆధారాలు సమర్పిస్తారని చెప్పారు. మరి ఈ మేరకు ఆమె బుధవారం మధ్యాహ్నం ఒక వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో తన అరెస్ట్ ని సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే ఆయన సతీమణి సునీత ఈ సంచలన ప్రకటన చేశారు. మంగళవారం సాయంత్రం సునీత అరవింద్ కేజ్రీవాల్ ని కలిశారు. ఢిల్లీని నాశనం చేయాలని చూస్తున్నారు, నా భర్తను అరెస్ట్ చేసి ఈడీ కస్టడీలోకి తీసుకుంది, ఆయన ఆరోగ్యం సహకరించట్లేదు, షుగర్ తో ఇబ్బంది పడుతున్నారు, కస్టడీలోనూ ఆయన ప్రజల గురించి ఆలోచిస్తున్నారు, అక్కడి నుంచి ఢిల్లీ ప్రజల బాగోగులు అడిగి తెలుసుకున్నారు, దీన్ని కూడా మోడీ ప్రభుత్వం సమస్యగానే మారుతుంది, అక్రమ కేసులు పెడుతుందంటూ ఆమె తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీని నాశనం చేయాలనుకుని కోరుకుంటున్నారు. ఈ వరుస పరిణామాలతో కేజ్రీవాల్ ఆందోళన చెందుతున్నారు అంటూ సునీత కేజ్రీవాల్ బాధను వ్యక్తం చేశారు.
కేజ్రీవాల్ నిజమైన దేశభక్తుడు, ధైర్యం గల నేతని తెలిపారు. మద్యం కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటి వరకు 250కి పైగా సోదాలు జరిపారన్నారు. ఇందులోనూ ఈ వారికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్పారు. అయితే కేజ్రీవాల్ కి సంబంధించి ఒక్క ఆధారమైన ఈడీ చూపించకుండా కేవలం రాజకీయ పూర్వకమైన కుట్రగానే ఈ సీని నడిపిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి మార్చి 28 కోర్టులో అన్ని నిజాలు బయట పెడతారని, ఆ విషయం అరవింద్ కేజ్రీవాల్ తనతో చెప్పారని సునీత కేజ్రీవాల్ చెప్పారు. ఇక లిక్కర్ స్కామ్ కూడా ఆయన న్యాయస్థానంలో చెప్తారు, అందుకు తగిన ఆధారాలు కూడా ఇస్తారు అని ఆమె చెప్పడం జరిగింది. మరి జైలు నుంచి కేజ్రీ 2వ ఆర్డర్ కూడా వచ్చింది. 2 రోజుల క్రితమే ఢిల్లీలో నీటి సమస్యను నివారించాలని ఈడీ కస్టడీలో ఉన్న సీఎం కేజ్రీవాల్ తన సహచర మంత్రి అతీష్కి లేఖ పంపారు. ఈ విషయాన్ని సునీత తన వీడియో మెసేజ్ లో కూడా ప్రస్తావించారు. కాగా ప్రస్తుతం ఈ లేఖపై ఈడీ దర్యాప్తు జరుగుతోంది. మరి ఈ క్రమంలోనే మంగళవారం కూడా మరో ఉత్తర్వులు జైలు నుంచే జారీ చేశారు కేజ్రీవాల్. ఇందులో ఆరోగ్య శాఖకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు తన 2వ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ని కోరారు. రైట్ రామకృష్ణ, అంటే రేపటితో కేజ్రీవాల్ కస్టడీ ముగియబోతోందా? కేజ్రీవాల్ మద్యం కుంభకోణం డబ్బు ఎక్కడుందో చెప్తారంటూ సునీత చేసినటువంటి ఈ కామెంట్స్ పట్ల మరి ఎట్లాంటి చర్చ జరుగుతుంది? అంటే రేపు కోర్టులో కేజ్రీవాల్ దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వాంగ్మూలం ఇస్తే కనుక ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది? కేజ్రీవాల్ ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నారు తాను అవినీతికి పాల్పడలేదని. సో రేపు కేజ్రీవాల్ చెప్పేది కూడా అసలు మద్యం కుంభకోణం అంటున్నారు. మద్యం విధానాన్ని, పాలసీ విధానాన్ని కేబినెట్ అప్రూవల్ చేసి తీసుకొచ్చారు కాబట్టి దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఏ శాఖలకు వెళ్ళాయి, ఎలా వెళ్ళాయని చెప్తారు. అది కేజ్రీవాల్ మాటల్లో అర్థం. రెండోది, దీనిపై స్పందన ఏ విధంగా ఉందంటే, సునీత కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ స్పందించారు. లాలూ ప్రసాద్ యాదవ్ దానా కుంభకోణంలో చూపినప్పుడు రబ్రీదేవి ప్రకటనలు చేసేవారు. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ లోపల ఉంటే సునీత కేజ్రీవాల్ బయట వచ్చి ప్రకటనలు చేస్తున్నారు. ఈ 2 వ్యవహారాలు ఒకే రకంగా ఉన్నాయంటూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు మరోమారు దుమారం లేపుతున్నాయి. కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ నిరాదీక్షలు చేసేవారు, కానీ ఇప్పుడు ఆయనే అవినీతి ఊబిలో కూరుకుపోయారు. ఆప్కు చెందిన ఎంపీలు, మంత్రులు, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీలు అందరూ జైల్లో ఉన్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న సీఎం కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నారు. కేజ్రీవాల్ కు ముఖ్యమంత్రి పదవిపై ఎంత వ్యామోహం అంటే ఆయన జైల్లో కూడా ఉండి ఆదేశాలు జారీ చేస్తున్నారంటే ఇదే ముఖ్యమంత్రి పదవి మీద, అధికార కాంక్ష మీద ఆ వ్యామోహం ఎక్కువ ఉంది. అందుకే అవినీతికి పాల్పడ్డారు అంటూ అనురాగ్ సింగ్ ఠాకూర్ కేంద్ర మంత్రి ప్రకటన చేయడం మరో దుమారం లేపుతుంది. మరోవైపు ఢిల్లీ కేజ్రీవాల్ ఇచ్చే స్టేట్మెంట్ ద్వారా ఎమ్మెల్సీ కవిత భవితవ్యం ఆధారపడింది అనుకోవచ్చా ఈ కేసులో? డెఫినెట్ గా అనుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత కేజ్రీవాల్ ఇచ్చే స్టేట్మెంట్ కి ఎమ్మెల్సీ కవిత భౌతికానికి కూడా లింక్ ఉంది. ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత ఇందులో ఉంది అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్తుంది. ఆమె మీద అనేక కేసులు పెట్టారు. కానీ రేపు కేజ్రీవాల్ ఏం చెప్తారో చూస్తే దాని ప్రకారం ఎమ్మెల్సీ కవిత నిందితురాలా కాదా, ఆమె భవిష్యత్తు ఏంటి అనేది కూడా ఇక్కడ తేలే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఎమ్మెల్సీ కవిత, ఇంకా చాలా మంది ఎవరెవరైతే నిరపరాధులను తీసుకొచ్చి లోపల పెట్టారో వాళ్ళందరికీ కూడా మంచి రోజులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామకృష్ణ. ఇది మొత్తం మీద మద్యం కుంభకోణం డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ చెప్తారంటూ సునీత కేజ్రీవాల్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. రేపు కోర్టుకు కేజ్రీవాల్ వాంగ్మూలం ఇవ్వబోతున్నారు. అయితే కేజ్రీవాల్ కోర్టులో ఏం చెప్పబోతున్నారు, కేజ్రీవాల్ స్టేట్మెంట్తో కవిత భవితవ్యం ఎలా మారబోతుంది, ఇంకా ఎవరెవరి పేర్లను బయటపెట్టున్నారు, అసలు ఏది నిజం, రేపు కేజ్రీవాల్ వాంగ్మూలం ఎలా ఉండబోతుంది? మొత్తం మీద ఈ అంశం మాత్రం ప్రస్తుతం ఉత్కంఠ రేపుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రేపు కొత్త మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.